భారత్ పాకిస్తాన్ల యుద్ధము అంటే మనకు కనిపించేది ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ వారి కంటే చాలా ప్రమాదం. రెండోది రష్యా ఉక్రెయిన్ వారి కంటే ప్రమాదం. ప్రపంచం అదిరిపోతుంది, ప్రపంచం భయపడిపోతుంది. రాత్రి ప్రపంచం నిద్రపోలే, భారతీయులు పాకిస్తానీలు కాదు. ఇదేంటంటే ఎందుకంటే ఇది అణ్వస్త్రాల దేశం కాబట్టి భారత్ గత 22 రోజుల నుంచి ఏమి సంసిద్ధమైందంటే ఈరోజు F-16 బాంబర్స్ అనేది అణ్వాయుధాలు తీసుకొస్తాయి, JF-17 అనేది అణ్వాయుధాలు తీసుకొస్తాయి. కాబట్టి తర్వాత కొన్ని మిసైల్స్ ఉపయోగించింది. ఆ గోరి ఈ మిసైల్స్ని శ్రీనగర్ మీద ఉపయోగించింది, అమృత్సర్ సిటీ. ఇప్పుడు రక్షణ పరిశోధకుల ప్రకారం ఏంటంటే అణ్వాయుధాలు ఉపయోగిస్తే అది అమృత్సర్ దగ్గర ఉపయోగించవచ్చు, ఇంతకంటే ముందు రావడానికి లేదు. కాబట్టి భారత్ ఎంతసేపు అన్నీ అడ్డుకుంటుంది కానీ అణ్వాయుధ వాహకాలు ఏదొచ్చినా దాన్ని కూల్చేస్తుంది ఫస్ట్. అందుకని భారత్ ఎందుకంటే ఎంత పగడ్బందీగా సన్నద్ధం అయిపోయిందంటే నైట్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు, వాయు వ్యవస్థ, ఈ వాయు రక్షణ వ్యవస్థని అలర్ట్ చేసేసిందండి, హై అలర్ట్లో పెట్టేసింది. భారత వాయు వ్యవస్థ ఏంటంటే అదే పాకిస్తాన్ కూల్చి రాత్రి తబ్బిబ్బులు అయిపోయింది. అదేంటంటే ఒకటి మన వాళ్ళ వచ్చే అటాక్ని తట్టుకోవడం, రెండు మన కౌంటర్ అటాక్ చేసేయడం. ఆ అటాక్ ఎలా ఉంటుందంటే ఇన్ఫ్లిక్టెడ్ అంటారు, అసలు సర్వనాశనం అనమాట. చూడండి, ఒక బాడీలో ఎక్కడ కొడితే ఇంకా బాడీ కదలదో అలా కొట్టేస్తుంది పాకిస్తాన్ని, అంటే చాలా సన్నిద్ధతం అయిపోయింది అనమాట.